రైట్. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ పంచాయతీ తుంగతుర్తి పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డి అంటే డి అనుకునేలా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామ్యూల్గా మారింది వ్యవహారం. అంటే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్కి చాలా ఇరిటేట్ అవుతూ ఉన్నారు. మందుల షామ్యూల్ చాలా బలంగా వాదిస్తూ ఉన్నారు. అట్లా మాట్లాడుతూ నువ్వు నాకైనా టికెట్ ఇచ్చావా అని కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతూ ఉంది. రాజగోపాల్ రెడ్డి వర్షన్ ఏంటంటే టికెట్ నేను ఇచ్చాను, నేనే ఇప్పించాను, నా మాట మీద మీరు గెలిపించారు అనే ప్రాస్పెక్ట్ని ఆయన చెప్తున్నాడు. దానికి స్ట్రాంగ్గా కౌంటర్గా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్కి మందుల షామ్యూల్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలు ఏంటి ఆ పంచాయతీ ఏందో ఒకసారి మనం డీటెయిల్గా వెళ్ళే ముందు వాళ్ళు ఏమన్నారు, ఇద్దరు ఏమన్నారు, రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు, తర్వాత మందుల షామ్యూల్ ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది చూసే ముందు చిన్న ఒక ఇదేంటంటే మునుగోడులో 41,000 మెజార్టీతో ఎంతో గెలిచాడు మన రాజగోపాల్ రెడ్డి గెలిచాడు. అక్కడ మందుల షామ్యూల్ 51,000 మెజార్టీతో గెలిచాడు. అంటే ఒక 10,000 ఎక్కువ మెజార్టీతోనే గెలిచాడు. ఇప్పుడు అంటే వాళ్ళ గెలుపు ఎంత మెజార్టీ వచ్చిందనే విషయంపై కూడా ఒకరి మీద ఒకరు నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళింది. సో ఇది సూర్యాపేట జిల్లా కిందకు వస్తుంది కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా కొంచెం కోమటిరెడ్డి బ్రదర్స్ కొంత ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళే టికెట్లు ఇప్పిస్తారు, వాళ్ళే మాట్లాడతారు, అభ్యర్థుల్ని వాళ్ళే సెలెక్ట్ చేస్తారనే ఒక ప్రాస్పెక్ట్ రాజకీయాల్లో పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభావం వాళ్ళు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళు బాగా పట్టు పెంచుకున్నారు. వాళ్ళ అన్న వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకట మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఒక 5-6 సార్లు అక్కడ ఆయన కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా గెలిచిన సందర్భం కూడా చూసాం మనం. సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ అంటే రాజగోపాల్ రెడ్డి ఒక హీట్ని, ఆయన అన్న మాటలని, అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు మందుల షామ్యూల్కి అస్సలు నచ్చట్లేదు. చాలా దారుణంగా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఆ కామెంట్స్ని కండెమ్ చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఊరుకోను, నా ప్రతాపం ఏంటో చూపిస్తా అనే స్థాయికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. చాలా పెద్ద స్ట్రాంగ్ స్టేట్మెంట్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చారని సొంత పార్టీని అయితే ఆ విధంగా అంటాం అనేది ఆయనకి నిజంగానే చాలా నా పిలుపు మేరకు మీరు గెలిపించారు, అతన్ని ఇక్కడ తీసుకొచ్చి టికెట్ ఇప్పించి గెలిపించినందుకు మీరైతే నాది తప్పుగా భావిస్తున్నాననే పెద్ద మాట, చాలా పెద్ద మాట, స్ట్రాంగ్. అంటే అతను కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తే కాబట్టి అఫ్కోర్స్ దానికి ముందు టికెట్కి ముందు ఏం జరిగిందని పక్కన పెట్టినట్లయితే ఆ మాట అంటాం అనేది సొంత పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, సొంత జిల్లాలో అయి ఉండి అనేసరికి ఆబ్వియస్గా కొంత రిఫ్లెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వచ్చింది కూడా, పెద్ద ఎత్తున వచ్చింది ఆ రిఫ్లెక్షన్. అది కూడా చూద్దాం. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల షామ్యూల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తాను, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు అని మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పినా, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి మాట ఇచ్చినట్టు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల షామ్యూల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేను కాంగ్రెస్లో మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు అడిగిన టికెట్లు 2 టికెట్లు, ఒకటి బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి, అట్లానే తుంగతుర్తిలో మందుల షామ్యూల్ 2 టికెట్లు నాకు కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను పెద్దగా కండిషన్స్ పెట్టుకునే జాయిన్ అయ్యాను. ఆ టికెట్ కోసం నన్ను 100 సార్లు వాళ్ళ ఇంటికి వచ్చాడని చెప్పి, షామ్యూల్ వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి ఆయన తిరుపతిలో ఉండగా కూడా ఫోన్ చేస్తే, ఎవరు మందుల షామ్యూల్ రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేస్తే, దేవుడు సమక్షంలోనే నువ్వు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నావు, ఆ బాధ్యత నాది, నేను చేస్తానని చెప్పి హామీ ఇచ్చానని చెప్పి కూడా గతంలో జరిగిన పరిణామాలు చెప్తున్నాడు. అంటే ఆయనకి జరిగాయి అవన్నీ, ఆయన సమక్షంలో జరిగాయి కాబట్టి ఆయన చెప్తున్నాడు. అవి జరిగాయా లేదనేది ఆయనకి షామ్యూల్కే తెలిసి ఉండాలి. నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చింది. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా ఈ మునుగోడు ఎమ్మెల్యే వండుకుంటూ నగరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో ఉన్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవచ్చు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికల్ కాదు, రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఈ
నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టాన మీద ఉన్నది. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా సామాన్యులను గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. అది చాలా స్పష్టంగా చెప్తున్నారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన భయం ఉంది, బాధ్యత అందరికీ ఉంది. పర్టికులర్గా కీలక నేతలు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత ఉంది, తనకు కూడా ఉంది. ఎవరైతే ఆయారం గాయారం లాగా వస్తూ పోతూ ఉండే వాళ్ళు, వాళ్ళ గురించి భయపడే అవసరం లేదు. అతను టికెట్ కోసం 100 సార్లు మా ఇంటికి వచ్చాడు, చాలాసార్లు ఫోన్లు చేశాడు, చాలా ఒత్తిడి తీసుకొచ్చాడు. నేను అతనికి మాట ఇచ్చాను, మాట ప్రకారం అతనికి టికెట్ ఇప్పించుకున్నాను, గెలిపించుకున్నాను కూడా. నా మాట మీదే వీళ్ళు కూడా ఓట్లు వేశారనే ప్రాస్పెక్ట్ని ఆయన బలంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి రియాక్షను మందుల శ్యామిలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. సౌండ్ పెట్టు. ఫస్ట్ మొదలు పెట్టడంతోనే మెజారిటీతో మొదలుపెట్టాడు. నువ్వు 40,000తో గెలిచావు, నేను 51,000తో గెలిచాను, నువ్వు నీ చక్కదనం నువ్వు చూసుకో, మీ నియోజకవర్గాల గురించి చూసుకో, నువ్వు పక్క నియోజకవర్గాల గురించి చూపించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మునుగోలు నీ సంగతి నువ్వు చూసుకోవాయా, మా సంగతి ఏంది, మేము అంతా బాగానే చేసుకుంటున్నాము. నేను మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తినైనా సరే అన్ని కులాలను కలుపుకొని పోయి ముందుకెళ్ళి మంచి మెజారిటీ సాధించాను, ముందు నీ చక్కదనం నువ్వు చూసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. జిల్లా మీ తాత సొత్తా లేదా మీ జాగీర్ అనుకుంటున్నారా? ఇది నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా అనేది ఒక పోరాటాల గడ్డ. అందులో తుంగతుర్తి వెరీ ఫేమస్, పోరాటాలకు పెట్టింది పేరు. అటువంటి తెలంగాణ ఉద్యమకారుని నేను, ఉద్యమ పోరుబిడ్డని అని చెప్తున్నాడు. అసలు నన్ను విమర్శించే అర్హత నీకుందా? నువ్వేం చేసావు నీకు తెలుసా? కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళావు, బీజేపీలోకి వెళ్ళి అక్కడ పోటీ చేసి అక్కడ ఓడిపోయి ఇష్టానుసారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఇష్టం వచ్చినట్టు తిట్టావు నువ్వు. నీకు అసలు అర్హత ఉందా? మళ్ళీ నువ్వు అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చి నువ్వు ఎలగబెడుతున్నావు అంటూ బాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాడు. అంటే వీరేష్ అంటే కందులు వీరేష్, మేబీ నగరకల్ ఎమ్మెల్యే అనుకుంటా. ఆయన 65,000తో గెలిచాను, నేను 51,000తో, సౌండ్ తగ్గించు, నేను 51,000 మెజారిటీతో నేను గెలిచాను అని సౌండ్ తగ్గించు. ఓకే, 51,000 మెజారిటీతో నేను గెలిచాను,
నువ్వు అసలు మీరు ఏమనుకుంటూ పార్టీలు మారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. మీరు పార్టీలు మారి అదే సొంత పార్టీని కనతల లాంటి పార్టీని తిట్టి మళ్ళా వేరే పార్టీకి వెళ్ళి మళ్ళీ ఇదే పార్టీకి వచ్చి గతి లేక వచ్చారు మీరు మమ్మల్ని అనేవాళ్ళ అంటూ చాలా అంటే మందుల శ్యామిల్ చాలా ఫైర్ అవుతున్నాడు. ఆయన ఇంటెన్షన్లో ఆయన ప్రకారం రాజగోపాల్ రెడ్డి లెక్క ప్రకారం అతను గతి లేక అంటే నన్ను 100 సార్లు అడిగాడు, 100 సార్లు మా ఇంటికి వచ్చాడు, తొంగతుర్తి టికెట్ ఇప్పించు, ఎస్సీ కేటగిరీ కాబట్టి నాకు ఇప్పించి అని చాలా అంటే బతిలాడాడు. నేను తిరుమలలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేస్తే తిరుమల శ్రీవారి సాక్షికి కూడా నేను ఫోన్ చేశాను, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు, నీదే టికెట్ అని చెప్పాను. జాయినింగ్ అప్పుడు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో రీజాయిన్ అవుతున్నప్పుడు కూడా 2 టికెట్స్ అడిగాను, బాన్సువాడ ఒకటి, తొంగతుర్తి ఒకటి. నాకు నచ్చిన క్యాండిడేట్ని రిఫర్ చేస్తాను, ఆ 2 టికెట్లు మాత్రం నాకు పరిధిలో ఉంచండి అని అన్నాను. నేనే స్వయంగా సూర్యాపేట జిల్లా మొత్తం కూడా అన్ని ఏరియాలు తిరిగి చేసి అడావుడు చేసి పార్టీని కొంత సూర్యాపేట మినహాయించి అన్ని స్థానాల్లో గెలిపించుకున్నానని చెప్పి ఆయన వర్షను. ఈయన కంప్లీట్గా దానికి భిన్నంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నువ్వేం చేసావు, నాకు ఏం చేయలేకలేదు, అంతా నాకు నేను ఆదిక పోరాట బిడ్డను, నేను తెలంగాణ ఉద్యమకారుడు పోరాట బిడ్డను, నేను 51,000 మందితో గెలిచావు, నువ్వన్న 40,000తో గెలిచావు, ఇలా నువ్వు నీ తప్పుగా నువ్వు ఎక్కువ ఇతరుడు తక్కువ అనే నేచర్ నువ్వు తగ్గించుకో, కరెక్ట్ కాదు అని చాలా అంటే చాలా మందుల శ్యాములు గట్టిగా శోకిస్తున్నాడు. యాక్చువల్గా ఇద్దరికి అన్నదమ్ములు ఇద్దరికి కూడా ఒక ఇండైరెక్ట్ సంకేతం పంపిస్తున్నాడు, చాలా స్ట్రాంగ్ పంపిస్తున్నాడు. ఇట్లా చేస్తే ఒప్పుకునేది లేదు, మేమేంటో మా సంగతి ఏంటో మాకు తెలుసు, ముందు మీ సంగతి మీ నియోజకవర్గాలు చూసుకోండి అని చాలా బలంగా చెప్తారు. అంటే ఈ ఇద్దరి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ ఆయనకేం ఇద్దరికీ తెలియాలి ఏమేమి జరిగినాయి, ఈయన ఫోన్లు చేశాడా లేదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాడా లేదా, ఈయనకేనో రాజగోపాల్ రెడ్డి తెలియాలి. అట్లనే ఈయన చెప్పిన వాదనలు కూడా, ఈయన చెప్పే కామెంట్స్ కూడా ఈయనకి ఇద్దరికీ తెలిసి ఉండాలి. అంటే ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు, కానీ ఆ ఇద్దరు కామెంట్స్ కావచ్చు, ఆ ఇద్దరు ఆరోపణలు కావచ్చు వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసి ఉంటాయి, వేరే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంత ఇద్దరు నాయకులు కాబట్టి మేబీ జనాలు లేకుండానే, లేదంటే జనాలు అంటే ఇన్ సెన్స్ ఇతర నేతలు లేకుండానే మాట్లాడుకుంటారు కాబట్టి ఏం జరిగిందో, ఫోన్ చేశాడా, ఇంటికి వెళ్ళాడా లేదా అనేది ఈయన చెప్పాలి, ఆయన చెప్పాలి. అట్లనే ఈయన చేసే కామెంట్స్ కూడా ఈయన చెప్పాలి, ఆయన ఇద్దరు చెప్పాలి. సో ఏదైనా సరే తొంగతుర్తి మాత్రం ఒక ఎస్సీ కాన్స్టిట్యువెన్సీ, అది ఇంతవరకు ఇంత తీవ్రంగా వెళ్తుందని వాళ్ళిద్దరి మధ్య ఫైట్. అఫ్కోర్స్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా ఉంటుందనేది ఓపెన్ ఫ్యాక్టే. అలా అని మొత్తం మమ్మల్ని తీసివేతగా మాట్లాడితే అంటే కుదరదు, ఆ ప్రభావం ఉందో లేదో మీకు వచ్చిన మెజారిటీని బేస్ చేసుకొని చూసుకోండి అని మందుల శ్యాములు చాలా గట్టిగా ఇస్తున్నాడు. గతంలో కూడా ఈయన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు, ఇట్లా మేము చెప్పులు కుట్టుకునే వాళ్ళం, ఆ కత్తితోనే బదులు చెప్తామని చెప్పి కూడా గతంలో కొంతమంది మీద కూడా మాట్లాడిన సందర్భం కూడా చూసాము. కొంత స్ట్రాంగ్గా టోన్ విప్పే వ్యక్తులలో ఎస్సీ నుంచి ఖచ్చితంగా మందులు షామీలు ఉంటారు. సో ఈ ఫైట్కి కనుక చెక్ పెట్టకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో కొంచెం ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విపక్షాలకు ఒక ఆయుధం అవుతుంది, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళు ఈ విధంగా సొంత పార్టీ నేతలు కొట్టుకుంటున్నారు, గిలికజ్జలు పెట్టుకుంటున్నారు, ఓపెన్ స్టేట్మెంట్లు పెట్టుకుంటున్నారు, ప్రెస్ మీట్ల వల్ల తిట్టుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళని మీరు గెలిపిస్తారని చెప్పేసి ఈ విపక్షాలకు మంచి ఆయుధం అవుతుంది. సో ఇది ఎంత ఎట్ ది ఎర్లియస్ట్ అంటే ఈ పంచాయతీ మరి సీఎం వరకు వెళ్ళిందా, లేదంటే పీసీసీ ప్రెసిడెంట్ వరకు వెళ్ళిందా లేదో తెలియదు, కానీ వెళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా పార్టీకి డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇతర నేతలు, కార్యకర్తలు ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తారు పీసీసీకో, లేదంటే ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా ఉన్నట్టు ఆమె ఏం చేయబోతున్నారు, సీఎం ఈ అంశం మీద దృష్టి పెట్టా, లేదంటే పరిపాలన మీద ఆయన ఫోకస్డ్గా ఉన్నాడా, లేదంటే పీసీసీ చీఫ్ పార్టీ వ్యవహారాలు కాబట్టి పార్టీలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ కాన్ఫ్లిక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా పీసీసీ చీఫే చూసుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ మరి వీళ్ళిద్దరి పంచాయతీ తీరుస్తాడా లేదా, తీర్చకపోతే మాత్రం పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక్క తుంగతుర్తికేం కాదు, జిల్లా మొత్తానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్ ది ఎర్లియస్ట్ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, అంటే రాజగోపాల్ రెడ్డి సొంత అన్న ఉన్నారు. మరి ఆయన ఎలా దీన్ని సర్ది చెప్తారు, ఏ విధంగా స్పెసిఫై చేస్తారు, ఇద్దరి మధ్య సయోధ్య కుదురుస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ ఇది కనుక కంట్రోల్ తప్పితే, దీన్ని చెక్ పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.